రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే అంటారు. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి తేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందులో ఉన్నటువంటి టీంకే ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళల్లో ఇప్పుడు తెలుగుదేశంలో రెండు కోణాలు కనబడుతున్నాయి. ఒక టీం అమరావతిని వదిలేశారా, కంప్లీట్గా విశాఖపట్నం అని తిరుగుతున్నారు, జగన్ గారు చేసిందే మీరు చేస్తున్నారు, ఇంకా అమరావతికి అన్యాయం చేసినట్టేనా, ఇక్కడ రైతుల త్యాగం ఏంటి అన్నటువంటి ప్రశ్నలతో ప్రారంభించి దాడి చేస్తున్నారు చంద్రబాబు గారి మీద. ఇక్కడ అమరావతి ప్రాంతవాసిగా ఇది డెవలప్ కావాలని కోరుకునే వాళ్ళల్లో ఫస్ట్ ఉన్నవాడిని నేను. అట్ ద సేమ్ టైం ఒక్కసారిగా అబ్రకదబ్రా ఆగమేఘాల మీద జరిగిపోతుందనేటటువంటి నమ్మకం కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైజాగ్ ఒక గ్రోత్ ఇంజన్ అన్నది కన్ఫర్మ్. హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలు లాంటి మన చుట్టూ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడగలిగిన తక్షణ నగరం విశాఖపట్నం. ఆ కల్చర్ కారణంగానే అక్కడ గ్రోత్ అన్నటువంటిది పెద్ద ఎత్తున నడుస్తుంది. అక్కడికి పరుగులు పెట్టుకొస్తున్నటువంటి వాళ్ళకి ఒక కార్పొరేట్లకి సరైనటువంటి ప్రదేశం, అదే సందర్భంలో ఫస్ట్ ఎంపిక అదవుతుంది. ఇది 2 టైర్ సిటీనే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ఇది 2 టైర్ సిటీనే. కానీ బెజవాడ, గుంటూరు, తిరుపతి ఇట్లాంటి వాటితో పోల్చుకుంటే ఆంధ్రాలో నెంబర్ 1 సిటీ. సేమ్ టైం విపరీతమైన ప్రోత్సాహకాలు బాబు గారు ఇస్తుండటం వల్లనే అక్కడికి వస్తున్న మాట కూడా వాస్తవం. ఎలా చేద్దాం వాటిని, అనుమతిద్దాం వాటిని, రాయలసీమకు వచ్చే వాటిని అనుమతిద్దాం, కుప్పంకి వచ్చే వాటిని అనుమతిద్దాం, తిరుపతికి వచ్చే వాటిని అనుమతిద్దాం. వస్తానన్నటువంటిది బాబు గారు ఆ ప్రాంతాన్ని చూస్తున్నారంటే బ్యాలెన్స్ చేయడం. ఒక తండ్రి ఆయన, ఒక రాజు, ఒక తండ్రి పాత్ర బాబు గారైనా లోకేష్ గారైనా పోషించేది. వాటిని కొనసాగనిద్దాం. అదే సందర్భంలో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ డెవలప్మెంట్, దాని బేస్డ్, అట్లాగే ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. ఎస్ఆర్ఎంలు, విట్లు ఇట్లాంటివి. అలాగే హెల్త్కి సంబంధించి ఇదే ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడ మొబిలైజేషన్ చేస్తున్నారు. వీటి వలన ప్రారంభమయ్యేటటువంటి ఉపాధి భవిష్యత్తులో పెరుగుదలకు కారణమవుతుంది. రేపు బసవతారకం హాస్పిటల్ పూర్తయితే అట్లాగే మరికొన్ని హాస్పిటళ్ళకు కూడా అలౌ చేస్తున్నారు. ఇవన్నీ జరిగినప్పుడు ఇక్కడ గ్రోత్ అనేది అవుతుంది. అక్కడంత స్పీడ్ ఇక్కడ కాదు. కానీ ఇక్కడ కోసం అక్కడ స్పీడ్ ఆపామంటే అసలు రాష్ట్రమే పడకేస్తుంది. కాబట్టి మీరు ట్వీట్లు చేయడం తప్పు కాదు, మీ ప్రాంతపు అభివృద్ధి కోరుకోవడం తప్పు కాదు. కానీ బాబు గారిని శాసించే ప్రయత్నం చేస్తే, లోకేష్ గారిని శాసించే ప్రయత్నం చేస్తే తప్పు. సరే, మేము శాసించట్లేదు, మేము మా అభిప్రాయం చెప్తున్నాం అనొచ్చు, గుడ్, తప్పే లేదు. అది సేమ్ టైం స్వేచ్ఛను వదిలేయండి ఆయనకి. మన అభిప్రాయాలు అన్నటువంటి దాని ద్వారా బాబు గారు చేస్తున్న డెవలప్మెంట్ మనమే చెడగొడుతున్నామేమో ఆలోచించుకోండి. అంటే ఆ ప్రచారాన్ని పక్కకి తీసుకెళ్తున్నామేమో ఆలోచించుకోండి. అమరావతి గ్రోత్ అన్నటువంటిది కాస్త నిదానంగా వెళ్తుంది. ఎందుకంటే ఇంకా ఇప్పటికి కూడా ఆ కాలువలు కట్టాలా, ఆ వాటర్ అంతా జాగ్రత్త సెట్ ఇదంతా అయ్యేటప్పటికి టైం తీసుకుంటుంది. ఆగిపోతే ఈలో పబ్లిక్ ఏమని చూపెడతాం మనం? విశాఖపట్నాన్ని చూపెట్టడానికి అవకాశం ఉంటుంది, తిరుపతి చూపెట్టడానికి అవకాశం ఉంటుంది, కుప్పం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది, కర్నూలు చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకటి, అక్కడ సుదీర్ఘకాలంగా ఆ ప్రాంత ప్రజలు రాష్ట్రానికి తమదైనటువంటి త్యాగం చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి అనేది అతి తక్కువ పొందుతూ మన జీడిపిలో కీలక పాత్రలు వాళ్ళే పోషిస్తున్నారు. బట్ మనం వాళ్ళకి ఇచ్చింది అతి పరిమితం. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 10 పైసల అవకాశం లభిస్తోంది. అది రానియండి. ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధికి బాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు, లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమైనటువంటి. సేమ్ టైం అమరావతిని వదిలిపెట్టట్లేదు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మన సోషల్ మీడియానే, మన నాయకుల్నే మనమే తొక్కేస్తే, లేదా చేస్తున్న పనిని వేలెత్తి చూపెడుతూ వాళ్ళకి చేయడం తప్పు, వీళ్ళకి చేయడం రైటు అంటే ఎంతవరకు రైటు? ఇది ఆలోచించండి. ఇంకొకటి, పార్టీ పరంగా చూస్తే జగన్ చెయ్యలేని చంద్రబాబు గారు చేస్తున్నారు, లోకేష్ గారి టీం పర్ఫెక్ట్గా చేసుకొస్తుంది. ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలు, ఎస్పెషల్లీ కీలకమైనటువంటి పనులు చేస్తున్నారు. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కూడా లోకేష్ టీం నుంచి లెటర్లు పంపించి కార్యకర్తలకు చేస్తున్నారంటే ఎంత ఆలోచించాలి. అట్లాగే వెహికల్స్ పట్టుకున్నారన్నో ఇంకోటి అంటే ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. కార్యకర్తలకు సంబంధించిన దాంట్లో ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరు చూడనంత
పీక్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నది లోకేష్ టీం. అంత జాగ్రత్తగా చేస్తున్నారు వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు దాన్ని చెడగొట్టి మొత్తం అసలు కార్యకర్తల్లో ఒక గందరగోళం సృష్టించుకోవడం అవసరమా? ఇది ఆలోచించుకోవాలా. రాష్ట్రానికి సంబంధించి పని చేయనేయండి ఆయన. క్రిందసారి అన్నీ ఆపేసేసి ఓన్లీ అమరావతి అంటం వల్ల ఇది ముందుకు కాలేదు, రాష్ట్రం ముందుకు పోలేదు అన్నటువంటి, అది చేత కాలేదు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక అపప్రద మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ దఫా ప్రయత్నిస్తున్నారు. లెట్ హిమ్ డూ, చేయనియండి, చూద్దాం. అంతేగాని అనవసరం. అంటే ఇది నేనేమి ప్రత్యేకించి చెప్పట్లేదు. రాష్ట్రానికి అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రభుత్వాన్ని పనిచేయనియాలి, తప్పుని ఎత్తి చూపెట్టాలి. మనం కోరుకున్నట్టే ప్రభుత్వం ఉండాలి అని శాసించకూడదు.